1948లో అసలు ఆ ఇద్దరి ముస్లిం అమ్మాయిలకి ఏమైంది తెలుసుకోవాలంటే ఇల్లిందల సరస్వతీదేవి గారు రాసిన ఈ కథని పూర్తిగా వినేయండి. అది 1948లో హైదరాబాద్కి దగ్గరలో ఉండే ఒక టౌన్. ఆ టౌన్లో ఒక పెద్ద భవనంలో ఒక నవాబుల కుటుంబం ఉండేది. ఆ నవాబుకి ఒక భార్యతో పాటు మొత్తం 4 పిల్లలు ఉండేవారు. 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. ఆ 2 అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. అందులో పెద్ద అమ్మాయి పేరు వహీదా. ఆమె డిగ్రీ పూర్తి చేసింది. చిన్న అమ్మాయి పేరు నజీం. ఆమెకి ఒక 17 ఏళ్ళు ఉంటాయి. ఈమె పెద్ద అమ్మాయి కన్నా చాలా అందంగా ఉంటుంది. ఈ నవాబుల కుటుంబం ఉన్న ఆ పెద్ద భవనాన్ని నడపడానికి చాలామంది పనివాళ్ళు ఉండేవారు. అందులో ముఖ్యమైన పనివాళ్ళు ఫాతిమా అనే ఒక ముసలావిడ, ఆమె భర్త అయిన కాసిం. ఈ పని ఆవిడ ఫాతిమాకి నవాబు చిన్న కూతురు నజీం అంటే చాలా ఇష్టం. సొంత మనవరాల్లో చూసుకునేది. ఇక అసలైన కథలోకి వెళ్ళిపోదాం. 1948లో హిందువులకి ముస్లింలకి చాలా పెద్ద గొడవలు అయిన సంగతి మనకు తెలిసిందే. ఆ గొడవల్లో కొంతమంది చెత్త హిందువులు ముస్లింలు చేసిన దారుణాలు ఎన్నో. చాలామంది ఒకరిని ఒకరు చంపుకున్నారు. చాలామంది ఆడవాళ్ళని అత్యాచారం చేశారు. ఈ గొడవలు జరుగుతున్నప్పుడే చాలామంది ధనవంతులైన ముస్లింల నుండి గవర్నమెంట్ చాలా పెద్ద మొత్తంలో ట్యాక్సులు వసూలు చేసింది. ఆ ట్యాక్సులు వాళ్ళు కట్టకుండా ఎగ్గొట్టినవే. ఆ ట్యాక్సులు ఎలా కట్టాలో తెలియక ఆ నవాబు పెద్ద కొడుకు అయిన నుష్రుల్లా వీళ్ళ ఆస్తులు అన్నీ ఒక్కొక్కటి అమ్మేస్తూ ఉంటాడు. ఇలా అమ్మేయడం వల్ల నవాబు 2 కూతుళ్ళకి ఆల్రెడీ చూసిన పెళ్లి కొడుకులు మొహం చాటేస్తాడు. ఈ విషయం తెలిసిన ఆ నవాబు గుండె పగిలి చేస్తాడు. ఆ తరువాత నుష్రుల్లా తన అమ్మ తన తమ్ముడు అబ్దుల్లాని పాకిస్తాన్ పంపేస్తాడు. ఇక ఆ పెద్ద భవనంలో నుష్రుల్లా అతని 2 చెల్లెళ్ళు అయిన వహీదా నజీం మిగులుతాడు. పని ఆవిడ ఫాతిమా అతని దగ్గరికి వెళ్ళి ఈ 2 అమ్మాయిలకి ఎలా పెళ్లి చేస్తావు అని అడుగుతుంది. దానికి సమాధానంగా నుష్రుల్లా తన స్నేహితులైన 2 ముసలి వాళ్ళకి ఆ 2 అమ్మాయిల్ని అమ్మేస్తా అని చెప్తాడు. ఆ 2 ముసలి వాళ్ళకి వీళ్ళ కుటుంబం చాలా అప్పు ఉంటుంది, అందుకే అలా చేద్దాం అనుకుంటాడు. అదే రోజు రాత్రి పెద్ద అమ్మాయి అయిన వహీదా తన బట్టలు మొత్తం సర్దేసుకొని వాళ్ళ అకౌంటెంట్ అయిన మున్షీజీ అనే వ్యక్తి రూమ్కి వెళ్తుంది. మున్షీజీకి 40 ఏళ్ళు, ఇంకా పెళ్లి కాలేదు. ఇద్దరం కలిసి హైదరాబాద్ వెళ్ళిపోదామని, తనకి ఉన్న డిగ్రీతో హైదరాబాద్లో ఏదో ఒక జాబ్ చేస్తా అని వహీదా అతనితో అంటుంది. సో వాళ్ళిద్దరూ హైదరాబాద్ వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు. ఇక రెండో అమ్మాయి నజీంని ఈ పని ఆవిడైన ఫాతిమా తన భర్త కాసిం కలిసి ఒక పెళ్ళి అయిన హిందూ అమ్మాయిలా రెడీ చేసి నుదుటి మీద ఒక బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు పెట్టి ట్రైన్లో ఆ టౌన్ నుండి బెంగళూరు తీసుకెళ్ళిపోతాడు. ఆ పెద్ద భవనంలో పెద్ద కొడుకు అయిన నుష్రుల్లా మాత్రం మిగిలిపోతాడు. ఆ రకంగా అంత అందంగా ఉండే 2 అమ్మాయిల భవిష్యత్తు తరువాత ఏమవుతుందో తెలీదు అన్నట్లు ఇల్లిందల సరస్వతీదేవి గారు ఈ కథని ముగిస్తారు. ఈ కథ మీకెలా అనిపించింది కింద కామెంట్స్లో మెన్షన్ చేసేయండి. ఇలాంటి మరిన్ని మంచి స్టోరీస్ కోసం అశోక్ రీడ్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని టంగ్ అని కొట్టేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.